బీసీలు మీ జీవితాల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు, మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అది ఎట్లా నాశనం చేసుకోవడం చిన్న ఉదాహరణ చెప్తాను. బీసీల్లోని ఓ కులం మేము హైయెస్ట్ జనాభా ఉన్నాం కాబట్టి మా జనాభాకు అనుగుణంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని కోర్టు ఆశ్రయించింది. కోర్టు అడిగింది మీ జనాభా ఇంత అని చెప్పి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని. మా దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు, అందాజతో అని చెప్తున్నామంటే అందాజతో మేము తీర్పు ఇవ్వలేం కదా. ప్రభుత్వం ఏమైనా లెక్కలు ఇస్తే ఆ లెక్కలతో మాకు చెప్తే దాన్ని బట్టి మేము తీర్పు ఇవ్వగలుగుతామని చెప్పడం జరిగింది. సో అట్లాగే బీసీలు కూడా మేమెంతో మాకంతా మేము 50% ఉన్నాం, 60% ఉన్నాం, మాకు అంతే రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు అడుగుతున్నాయి, ప్రభుత్వ సంస్థలు అడుగుతున్నాయి మీరు 50% 60% ఉన్నారని లెక్కలే ఉన్నాయని. సో లెక్కలేం లేవు. మరి ఇట్లా లెక్కలు తీస్తేనే అంటే బీసీలు 50% 60%. ఇప్పుడు బీహార్లో కులగణన చేపట్టే 62% వచ్చిందంట, అట్లాగే తమిళనాడు 72% అంట. కాబట్టి బీసీల్లో కులగణన చేపడితే జనాభా ఎంతో తెలుస్తుంది, జనాభా ఎంతో తెలిస్తే రిజర్వేషన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కులాల వారికి కూడా రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? కులగణన చేపడితే జరుగుతుంది. సో మరి మనకు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఓబీసీ మోడీ మరి కులగణన చేపట్టమని 10 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తుంటే ఏం చేశారు? పట్టించుకోలేదు ఆయన. మొన్న ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, రిజర్వేషన్ పెంచుతామని ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేసాం? కాంగ్రెస్ పట్టించుకోలేదు. హిందూ మతం అని చెప్పి బీజేపీ వెంట పోయాము. సరే బీజేపీ వెంట పోయాము, మరి కులగణన చేపట్టాలి కదా. లేదు మా కులగణన లేకుండా పర్లేదు, రిజర్వేషన్ లేకుండా పర్లేదు అంటారా? ఓకే, మరి ఇంకా అడగొద్దు. రిజర్వేషన్లు అవసరం లేదు, కులగణన అవసరం లేదు, కాబట్టి బీసీ ఉద్యమాలు అవసరం లేదు. మళ్ళీ ఎందుకు ఈ డిమాండ్లు, ఎందుకు ఈ పోరాటాలు? సో ఈ తప్పుదేం ఎక్కడ జరిగిందో అర్థమైంది కదా. అంటే మనం హిందూ మతమే కావచ్చు, కానీ హిందూ మతంలో మనం రిజర్వేషన్ అడుగుతున్నాం అంటే మేము ఎదగలేదు కాబట్టి ఎదుగుదల కావాలంటే రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు కావాలి. సో కులగణన చేపడితేనే ఇవన్నీ సాధ్యం. కులగణన కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చేపడుతున్నది. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి చేపడతానని చెప్పారు. వచ్చే నుంచి అమలులోకి వస్తుంది అంటే రిజర్వేషన్ కులగణన చేపట్టే లెక్కలు. సో కాబట్టి ఇటువంటి పొరపాటుని మరోసారి చేయకుండా ఆలోచించండి. ఇటువంటి అవకాశాలు